మీరు రీసెంట్గా ఒక మాట చెప్పారు, మాకు రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే మా నాయకుడు అని చెప్పారు. రీసెంట్గా ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాపుల కోసం ఏం చేశారు? మీరు ఇప్పటి వరకు మీరు చెప్పారు, బలిజలు కానీ వీళ్ళందరూ ఆర్థికంగా వెనకబడిపోయారు, రాజ్యాధికారంగా పక్కన పెట్టండి, ఆర్థికంగా వెనకబడిపోయారని చెప్పారు. ఈ 2.5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు మీ కులం కోసం ఏం చేశారు, కాపు కులం కోసం ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు? మీ నాయకుడు అని మీరు చెప్పుకుంటున్నారు కదా, మీకోసం ఏదో నాయకుడు అని చెప్పట్లా, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుడు అని చెప్తున్నాం. మీరు అన్నట్టుగా రంగా గారు, ఆనాడు రంగా గారు, ఈనాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు అది మీరు చెప్పారు రీసెంట్. అదే ఆ రోజు కూడా అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఆ రోజు కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని రాధారంగా మిత్రమండలి కానీ, లేదా విజయవాడ వేదిక ఉమ్మడి రాష్ట్ర నాయకత్వం కానీ, ఎస్సీ బీసీ ఎస్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, వీళ్ళంతా ఇప్పుడు నీకు పెద్దలు కృష్ణమాదిక్ గారు మాట్లాడే స్పీచ్లు కానీ, మాల్ మహానాడుకు సంబంధించిన స్పీచ్లు కానీ, బీసీ నాయకత్వం కృష్ణయ్య గారు వీళ్ళంతా మాట్లాడే అంశాల్లో కానీ మీరు ఎక్కడైనా గమనించండి, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్తారు. మీరు వారి కుమారుడు సోదరుడు రాధా గారు మాట్లాడినా, సోదరి ఆశా కిరణ్ గారు ఎవరు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె వారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ఆ రోజు స్వర్గీయ రంగా గారితో పనిచేసిన సీనియర్ నాయకత్వం ఇప్పటికీ చాలామంది ఉన్నారు. చాలామంది నాయకత్వం వారి యొక్క సహచరులు ఉన్నారు, వాళ్ళ యొక్క శిష్య బృందం ఉంది. పెద్దలు రాధా గారితో పనిచేసిన నాయకత్వం ఉంది, వారి యొక్క శిష్య బృందం ఉంది, అనుచరులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగానే రంగా గారు పనిచేశారన్నారు. అదే కోవలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్క కాపు కులం గురించి అనేది కాకుండా కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు, ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పనిచేస్తున్నారని చెప్పాం. అంతేగాని కాపు కులం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని ఎక్కడా చెప్పలే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గం ఆర్థికంగా బలపడింది. ఎక్కడ రాజశేఖర్ వాళ్ళ వర్గం, చంద్రబాబు నాయుడు వర్గం అంటే కాంట్రాక్టర్లు అవ్వచ్చు, లేదంటే కనుక కంపెనీస్ అవ్వచ్చు, వాళ్ళ వర్గం ఆర్థికంగా బలపడింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్ గారు ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ వర్గం ఆర్థికంగా స్థిరపడింది. మీరు చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా కూడా కాపులకి పెద్దగా ఒరిగేదేం లేదు. ఇప్పుడు మధు గారు, ఇప్పుడు నేను 30 ఏళ్ళు మీడియాలో చేశా. ఎన్ని ప్రభుత్వాలు మారుతాయి? ఆ 30 ఏళ్ళలో 6 లేక 7 ప్రభుత్వాలు మారుతాయి. మనం పనిచేసే సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఎదురుగా ప్రెస్ మీట్లో ఉంటారు, మనం ఎదురుగా ఉంటాం. ఈ పరిస్థితి ఒక 20 సంవత్సరాలు ఉంది. రోజు ముఖ్యమంత్రి గారు మన ఎదురుగా ఉన్న జర్నలిస్టుగా ఉన్న నేను, జర్నలిస్ట్ ఉద్యమ నాయకుడిగా 17 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా ఉండి 8 సంవత్సరాలు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాకు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ మొత్తం వ్యవస్థ అంతా దగ్గరగా ఉన్న నా జీవితం మారలేదు. ఏది ఎదురెదురుగా ఉండి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒక ప్లాటు ప్రభుత్వం అలాట్ చేస్తే దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉత్తర్వులు వచ్చినాయి, అది ఆగిపోయింది. దాని మీద అట్లా నడుస్తూ ఉంటుంది 20 సంవత్సరాల సామాజిక వర్గం ముఖ్యమంత్రి లేరు కాబట్టి మారలేదు. అట్లా కాదు నేను అనేది. ఏంటంటే సామాజిక వర్గంగా కాకుండా మన కుటుంబ సభ్యుడిగా ఉన్నత శిఖరాలకు ఎక్కాలి. సామాజికంగా కులంకి గౌరవం పెరుగుతుంది అంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారింటికి మోడీ గారు వస్తారు. ఇప్పుడు నీకు మీ ఇంటికి చిరంజీవి గారు వచ్చారనుకోండి, నేనేమంటా, నా మిత్రుడు మధు గారింటి చిరంజీవి గారు వెళ్ళారంట. ఇంకో మిత్రుడు రామ్మోహన్ నాయుడు గారికి అనారోగ్యం పాలైతే చిరంజీవి గారు వెళ్ళి పరామర్శించారు, వారి ట్రీట్మెంట్ చేయించారు. ఏమంటా నేను, సీనియర్ పాత్రికేయులు రామ్మోహన్ నాయుడు గారింటికి పెద్దలు చిరంజీవి గారు వెళ్ళారు, వారిని పరామర్శించారంట. అంటే ఒక ఆత్మాభిమానం, గౌరవం పెంచుకోవటం, మన కులాన్ని గౌరవం పెంచుకోవటం, మన కుటుంబానికి గౌరవం పెంచుకోవటం. ఇప్పుడు పుష్పకి అవార్డు వచ్చిందండి, పుష్ప సినిమాకి. ఆంధ్రప్రదేశ్కి లేకపోతే తెలంగాణకి, తెలుగు రాష్ట్రాల గౌరవమా కాదా? అదేవిధంగా నా అభిమాన నటుడు, హీరో, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు, కులానికి సంబంధించి కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే నా గౌరవం, కులానికి గౌరవం,
కులానికి గౌరవంగా రాష్ట్ర చేసి భావిస్తుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోతే మొత్తం కులాన్నే మార్చేస్తాడనేది నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, రాష్ట్రంలో ఉన్న రెడ్డిస్ మొత్తం జీవితం మారిపోతుందా? లేదా చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తం చౌదరీస్ మొత్తం మారిపోతుందా? ఆల్మోస్ట్ మారినట్లే కదా. ఎట్లా కుదురుతుంది? ఎంత పర్సెంట్ తీసుకోండి మీరు రేషియో. ఇప్పుడు చాలా కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ అన్ని వాళ్ళే ఉంటాయి కదా ఎక్కువ. అది కాదండి, ఇప్పుడు మధు గారు మీరు ఆలోచించాల్సింది, ఇప్పుడు మీకు హైదరాబాద్లో యాబిడ్స్లో రెడ్డి సంఘం కార్యాలయం ఉంది. స్వాతంత్రం రాకముందు ఉంది అది, ఈరోజు కాదు. ఇప్పుడు ఇక్కడ అమీర్పేటలో హైదరాబాద్లో కమ్మ సంఘం ఉంది.